హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ కిచిడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, సండేకి కిచిడి చేస్తున్నాను. దాని ప్రిపరేషన్ చూడండి. ఇందాక చూపించాను కదా, బియ్యం పప్పు నానబెట్టుకున్నాను కదా. ఇప్పుడు దానికి ప్రిపరేషన్ చూడండి. ఒక పాత్ర పెట్టుకొని అందులో నూనె వేసుకుందాం. పట్టా లవంగాలు వేసుకుందాం. ఇందులో ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలను వేసుకుందాం. ఇందులో కారం వేయము కాబట్టి పచ్చిమిరపకాయలను ఒక 8 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. టమాటాలని బాగా మగ్గనిద్దాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమాటాలను బాగా మగ్గిపోయినాయి. ఇందులో వాటర్ వేసుకుందాం. అంతే, ఇంకేం ఉండదు ఇందులో. ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, కిచిడి. ఇది 6 గ్లాసులు కాబట్టి బియ్యం 12 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 1కి 2 వేసుకుంటే అన్నం బాగా ఉడుకుతుంది. చూడండి, 2, 3, 4, 5, 6. ఇది 1/2 లీటర్ కాబట్టి 6 వేసుకున్నాను. 6 గ్లాసులు బియ్యం, 12 గ్లాసులు వాటర్. ఇందులో సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకుందాం ఎసరు వచ్చేంత వరకు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టుకున్నాను. ఎసరు వచ్చేంత వరకు పెట్టుకొని ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసుకుందాం అందులో. ఓకే ఫ్రెండ్స్, ఎసరు బాగా మరిగిపోయింది. ఇందులో బియ్యం వేసుకుందాం. ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం. కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం. అంతే. ఇందులో కిచిడిలోకి కాంబినేషన్ పుదీనా పచ్చడి, ఇది కూడా చేసుకుంటున్నాను. ఇందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కిచిడిలోకి ఈ పుదీనా పచ్చడే బాగుంటుంది ఫ్రెండ్స్, వేరేదేమి అంత సెట్ కాదు. ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయింది.
ఇప్పుడు ఇది దమ్ పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకుంటే బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది కిచిడి. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టుకుందాం. ఆవిరి పోకుండా ఏదో ఒకటి బరువు పెట్టుకుంటే ఆవిరి పోకుండా ఉంటుంది. కిచిడి దమ్ అయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం, చూడండి దమ్ అయిపోయిందేమో. చూసారు కదా, బాగా దమ్ అయిపోయింది. తర్వాత సర్వ్ చేసి చూపిస్తాను, చూడండి. స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా కిచిడి ఎలా ఉందో చూడండి. సర్వ్ చేసుకుంటాను, చూడండి. చూసారు కదా, సండే స్పెషల్ కిచిడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ పుదీనా పచ్చడి చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, పుదీనా పచ్చడి చూడండి. ఇది కిచిడికి కాంబినేషన్. ఇది చాలా బాగుంటుంది. ఫ్రై చేశాను, చూసారు కదా. కిచిడి, ఇందులో పుదీనా చట్నీ, ఇందులో చికెన్ లివర్. ఈరోజు సండేకి స్పెషల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.